దేవుడు మనకు అధికారం ఇచ్చింది పెళ్లగించడానికి కాదు, పతనావస్థకి తీసుకెళ్ళడానికి కాదు, దిగజార్చడానికి కాదు, నిలబెట్టుటకు. చెప్పండి గట్టిగా. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే. పాడైపోయిన జీవితాలు, పతనమైపోయిన జీవితాలు, పతనమవుతున్న యవనస్తుల జీవితాలు, కూలిపోతున్న కుటుంబ వ్యవస్థలు, వీటిని కట్టడానికి. అంతేగాని వాళ్ళేదో చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి భోగి మంటేసేసి కుటుంబం కాల్చి తగలబెట్టడానికి కాదు. అధికారం ఉంది పౌలుకి. తిరుగుబోతులు, తాగుబోతులు వాళ్ళందరినీ వాక్యం చెప్పి రక్షణలోకి నడిపించింది ఎవరు? ఈ వ్యక్తే. కానీ అధికారం ఉందని అధికార దుర్వినియోగం చేయలేదు పౌలు.